తల్లికి వందనం పడిందమ్మా? తల్లికి వందనం ఇద్దరు పిల్లలకు పడిందండి. మామూలుగా స్కూల్లో ఫ్రీ బుక్స్, బ్యాగులు, ఫుడ్, మంచి ఫుడ్ అన్నీ ఇచ్చినా కానీ పిల్లలకి ఇలా తల్లికి వందనం కింద అమౌంట్ పడతాం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి కూడా చాలా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఈ ఆర్థికంగా మామూలుగా చెప్పినట్టు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నారా చంద్రబాబు గారు చెప్పిన రీతిగా మాకు తల్లి వందనం వేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి ప్రభుత్వం కానీ వారి పరిపాలన కానీ వారు చేసిన మంచి పనులు కానీ మాకు బాగా నచ్చినాయండి. అనుకున్నారమ్మా, అంటే అందరూ ఎగతాళి చేశారు చాలా వరకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నీకు 15,000 నీకు 15,000 అని మోసం చేస్తున్నాడు అది అని చెప్పన్నారు. కానీ ఈ రోజున మీకు డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయమ్మా? మెసేజ్ వచ్చిందా? డబ్బులు పడతాయని కూడా నేను అనుకోలేదు. అకౌంట్ చెక్ చేసుకుంటే ఇద్దరు పిల్లలకి 13,000 కలిపి 26,000 పడినాయండి. అసలు మేము అనుకోలేదు ఇలా మా అకౌంట్కి డబ్బులు పడతాయని. మాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎట్లా ఉన్నాయమ్మా? మా ఆర్థిక ఇబ్బందులు తీరుతాయండి. సో మొత్తం మీద ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే చెప్పిన హామీలని ఒకదాని తర్వాత ఒకదాని నెరవేర్చుకుంటూ వెళ్తున్నాయండి. డబ్బులు పడినాయమ్మా? పడినాయి సార్. ఎంత పడింది? 26,000 ఇద్దరికి, బాబుకి పాపకి ఇద్దరికి కలిపి పడినాయి. ఇప్పుడు 26,000 పట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సార్. మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఇప్పుడు వర్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకంటే ఒకళ్ళకి వేస్తారు అని కూడా నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు ఇద్దరికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. ఇద్దరికి పడి చాలా ఆనందపడుతున్నాం. ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబుకి ధన్యవాదములు సార్. ఈ రోజు తల్లి వందనం పడటంపై నీకు పడిందా తల్లి వందనం? పడింది అంకుల్. 13,000 పడింది. పడితే ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉంది. మా డాడీ మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నాకు 13,000 పడడం వల్ల. ప్రెసెంట్ మా డాడీ బ్యాక్ బోన్ పెయిన్. మా డాడీ బజ్జీ రాస్తాడు, మాస్టర్ అన్నమాట. మనీ కూడా అంత అవైలబుల్లో లేవు. ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఆ మనీ హెల్ప్ అవుతున్నాయి. బుక్స్ కొనడానికి కన్నా బ్యాగ్, షూస్ కి, యూనిఫామ్ కి అంతా హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ మీకు గవర్నమెంట్ మీకు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి థ్యాంక్స్. పడతాయని అనుకోలేదు కానీ పడినాయి 13,000. థ్యాంక్స్ ఫర్ ద గవర్నమెంట్. నా పేరు మహేశ్వరి. మాది శ్రీనివాసపురం గ్రామము, జంగారెడ్డిగూడ మండలం, చింతలపూడి నియోజకవర్గము, ఏలూరు జిల్లా. నాకు ఇద్దరు పిల్లలు. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం కింద 26,000 క్రెడిట్ అయింది, అమౌంట్ క్రెడిట్ అయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారు చెప్పాడు, ఆయనకి ఎంతో వందనాలు. మంచిగా చేస్తున్నాడు, సరిపోయింది అంతవరకు నాయన. ఇప్పుడు గతంలో ఒక పిల్లవాడికే ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కూడా 15,000 అని చెప్పి 13,000 ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఒకేసారి ఇస్తున్నాడండి. మంచిది. లోకేష్ గారికి వందనాలు, ఆయన గారు కూడా వందనాలు. లోకేష్ గారికి, నారా చంద్రబాబు గారికి వందనాలండి. వారు చేసిన వీళ్ళు ఇంకా అభివృద్ధి పనులు ఇంకా ఎన్నో చేయాలని మనగా కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది సార్. ఈ 13,000 మాకు పడింది సార్. మాకు ఒక పాప అండి, ఒక పాపకి 13,000 పడిందండి. ఆ 13,000 పడటం వల్ల మాకు రావడం వల్ల కొంచెం ఈ ఫీజులని, పుస్తకాలని కొంచెం బర్డెన్ తగ్గింది సార్. ఈ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అలాగే ఈ డబ్బులు మాకు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే అనుకోలేదు సార్. ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారని అనుకోలేదు. కానీ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు సార్ ఆయన. ఎంత పడ్డదమ్మా ఇద్దరికి? ఇద్దరికి కలిపి 26,000 పడినాయండి. 26,000 పడినాయి. అనుకున్నారా ఎంత త్వరగా మీకు పడుతుందని తల్లికి వందనం? లేదండి, అన్ఎక్స్పెక్టెడ్ గా. అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేయడం వల్ల ఒక తల్లిగా మీకు ఎంతవరకు మంచిగా అనిపిస్తుందమ్మా? అంటే గత ప్రభుత్వంలో మరి ఒక్కరికి వేసేవారు కదా, అప్పుడు ఎలా మరి ఫీజులు కట్టేవారు వీళ్ళకి? బాకీ చేసి కట్టుకునే వాళ్ళం. ఇబ్బంది పడకూడదు. ఎంతమంది పిల్లలు ఉంటారు అంటే మీకు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు, ఒకవేళ ముగ్గురున్నా నలుగురున్నా చదువుకుంటే అందరికీ డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు. సో ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పనితీరు పైన? చాలా బాగుందండి. ఇద్దరు పిల్లలు ఎంతమంది ఉంటే అంత పిల్లలకి ఫీజు ఇలా అమౌంట్ వేయటం వల్ల చాలా భారం తగ్గిద్దండి. దానివల్ల మేము ఏ బాకీలు ఏమీ లేకుండా పిల్లల్ని కూడా సంతోషంగా చదివించుకోగలం. మార్చల్ నియోజకవర్గం, వంశంతుల మండలం, తల్లికి వందనం కింద మా ముగ్గురు పిల్లలకి 13,000 39,000 పడ్డాయి. మా జోకండ బ్రహ్మారెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటున్నా. మా సీఎం చంద్రబాబు గారికి,
మా పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ గారికి, అంత ముందర నేను ఎంతో దారుణంగా ఇబ్బంది పడాలి, ముగ్గురు పిల్లలు చదివేయాలని ఇప్పుడు 39 పడే కల్లా ఎంతో సంతోషంగా ఉన్నా. మా చంద్రబాబు గారికి, మా దూరం బ్రహ్మారెడ్డి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుకుంటాను.